దేవుని నామానికి వందనాలండి. ఈరోజైతే బైబిల్ని అన్ని భాషల్లోకి తర్జుమా చేసిన విలియం కేరీ గారి గురించి అయితే చెప్పుకుందాము. విలియం కేరీ గారు 1761 ఆగస్టు 17 ఇంగ్లాండ్లో అయితే జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆయనకి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు షూ మేకర్ దగ్గర పనిచేస్తూ ఉండేవారు. అక్కడి జాన్ వార్కర్ గారు దేవుని మాటలను ఆయనకి చెప్తూ ఉండేవారు అన్నమాట. వాక్యం పట్ల ఆయనకి ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన 17 సంవత్సరాల వయసులోనే రక్షణ అయితే పొందారనమాట. ఆయనకైతే భార్య 7 పిల్లలైతే ఉన్నారు. 7గురిలో 3 పురిట్లోనే చనిపోయారు. ఆయనైతే చెప్పులను బాగు చేస్తూ 2 సంఘాలను అయితే కాపరిగా ఆయన అయితే ఉండేవారనమాట. 28 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఆ షూ షాప్లోనే పనిచేస్తూ ఉండేవారు. ఆయనకి ఎన్నో కఠినమైన పేదరికం ఉన్నా ఖచ్చితంగా ఆయనైతే దేవుని మీదే భారం వేసేవారండి. ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరంటే డేవిడ్ బ్రెయినార్డ్ గారు అనమాట. ఆ కాలంలోనే రెడ్ ఇండియన్స్ కోసం ఆయన చేసిన పోరాటం అనేది ఆయనకి ఎంతగానో నచ్చింది. విలియం కేరీ గారు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన మ్యాప్ని చూసినప్పుడు ఇంకా ఇంతమంది దేవుడి తెలియదే అని ఎంతో బాధపడుతూ కంటతడి పెట్టుకుంటూ ఉండేవారనమాట. ఆయన యెషయా 54:5 ఇప్పుడు ధ్యానిస్తూ ఉండేవారు. నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవును ఆయన పేరు అని. దేవుడు తన్ని ప్రేరేపించారని చెప్పేసి ఒకసారి పాస్టర్లు అందరూ ఉన్న సభలో అయితే ఆయన చెప్పారండి. కానీ అందులో ఒక ఆయన లేచి, నువ్వు ముందు కూర్చో, దేవుడు రక్షించాలనుకుంటే ఎవరి ద్వారా అన్నా రక్షిస్తారు, నీ ద్వారా చేయాల్సిన అవసరం దేవుడికి లేదు అని చాలా కఠినంగా మాట్లాడారు. కానీ విలియం కేరీ గారు అదేమీ పట్టించుకోకుండా దేవుని చిత్తం గురించి అయితే ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారనమాట. ఖచ్చితంగా ఆయన దేవుని చిత్తం చేయాలనుకునేవారు. ఆయన ఇండియా వెళ్ళాలని చెప్పేసి దేవుడు ఆయనకి చెప్పారని చెప్పేసి ఇంట్లో చెప్పినప్పుడు చాలా వాళ్ళైతే వద్దు అని చెప్పారనమాట. తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, వాళ్ళ సంఘం కానీ ఎవరూ ఇష్టపడలేదు. కానీ ఆయన 5 నెలలు పడవ మీద ప్రయాణం చేసుకుంటూ ఎంతో కఠినమైన పరిస్థితులను దాటుకుని మరీ కలకత్తా అయితే చేరుకున్నారు. ఆ 5 నెలల కాలంలో అయితే ఆయన బెంగాల్ అయితే నేర్చుకున్నారనమాట. ఆయనకప్పుడు 32 సంవత్సరాలు. ఇండియా వచ్చారే కానీ బ్రిటిష్ ఇండియా వాళ్ళు వాళ్ళకి ఆహ్వానం పలికినా వారిని తిరిగి వెనక్కి వెళ్ళిపోమని చెప్పారనమాట. ఎందుకంటే మత ప్రచారం అక్కడ అంగీకారం లేదు కాబట్టి. కానీ ఆయన దేవుడు చెప్పిన మాటలను ఖచ్చితంగా నెరవేర్చాలని, ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎన్నో బాధల్లో ఆఖరికి తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఎవరు అంత్యక్రియలు చేయడానికి రాలేదన్నమాట. వాటిని కూడా ఆయన ఒక్కరి సమాధి తవ్వి ఆ అంత్యక్రియలు అయితే చేశారండి. అప్పట్లో మనకి సతీ సహగమనం ఉండేదన్నమాట. అది చూసి ఆయన ఎంతగానో కృంగిపోయారండి. చాలా బాధపడ్డారు. దాన్ని ఎలాగైనా మార్చాలని చెప్పేసి రాజా రామ్మోహన్ గారి సహకారంతో దాన్ని మార్చడానికి ఎంతగానో ట్రై చేశారనమాట. ఇంకా పురాణాలను ఆయన చదివి వాటిని తర్జుమా చేసి అందులో ఎక్కడ ఈ సతీ సహగమనం లేదని చెప్పేసి చెప్పడానికి చాలా ట్రై చేశారు. ఆయన అయితే పెట్టిన పేపర్ మిల్ అయితే ఒకసారి అయితే మంటల్లో అయితే కాలిపోయిందండి. ఆయన చాలా బాధపడ్డారనమాట. అయినా సరే తన పనిని మాత్రం ఎప్పుడూ ఆపలేదండి. ఆయనకి నీలిమందు చేసే ఫ్యాక్టరీలో ఉద్యోగం అయితే వచ్చిందనమాట. ఆయనైతే మార్నింగ్ ఉద్యోగం చేస్తూ రాత్రులైతే బైబిల్ని తర్జుమా చేసే పని చేస్తూ ఉండేవారనమాట. పగలంతా పని చేసిన ఆయన రాత్రి కూడా ఇలాగా దేవుని మాట నెరవేర్చాలని చెప్పేసి చేస్తూ ఉండేవారండి. ఖచ్చితంగా అనమాట. ఆయన చాలా విషయాలన్నమాట. ప్రతి విషయంలోనే ఆయనకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉండేయండి. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ పట్టు అయితే వదలలేదన్నమాట. ఆయనైతే ఎక్కడైతే ఈ సతీ సహగమనం ఉందో దాన్ని రూపుమాపడానికి ఎంతగానో ఆయన కష్టపడ్డారండి. ఆయనకి హెల్ప్ కోసం బాప్టిజం నుంచి 4 అయితే హెల్ప్గా పంపించారనమాట. ఆయనైతే సెరంపూర్లో డానిష్లో బైబిల్ని అయితే తర్జుమా చేయడానికి ఎంతగానో ఆయన చూసేవారు. 40 భాషల్లో ఆయన బైబిల్ని అయితే తర్జుమా చేశారంటే అది ఎంత చెప్పుకోదగ్గ విషయమో ఒకసారి మీరే ఆలోచించండి. ఆయనైతే ఎన్నో యూనివర్సిటీలని, స్కూల్ని అయితే ఖచ్చితంగా అనమాట
స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆయన పేపర్ మిల్ కాలిపోయి మొత్తం అన్ని బుక్స్ కాలిపోయాయో అప్పుడు ఎంతగానో రోదన పడ్డారండి. ఖచ్చితంగా అనమాట ఆయన ఎలాగన్నా చేయాలని 60 ఏళ్ల వయసులో కూడా నిరాశ చెందకుండా మళ్ళీ అన్నీ మొదటి నుంచి తయారు చేసుకుంటూ ఇంకా ఎక్కువగా కష్టపడుతూ ఆయనైతే ఉన్నారండి. ఖచ్చితంగా ఎన్నో భాషల్లోకి ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నామంటే అది కేవలం ఆయన వల్లే అనమాట. ఆయనైతే చేసిన ఒక్క విషయం కాదండి, స్కూల్స్, కాలేజెస్, సతీ సహగమనాన్ని రూపుమాపారు, అలాగే బైబిల్ని తర్జుమా చేశారు. ఇలా ఆయన అయితే దేవుని కార్యం చేస్తూ ఖచ్చితంగా అయితే ఉన్నారండి. మనం ఏంటంటే కొన్ని విషయాల్లో మనకి అనుకున్నది రానప్పుడు ఖచ్చితంగా వాటిని అయితే మనం విడిచిపెట్టేస్తాము. కానీ ఈయన దేవుని మాట వదలకూడదని చెప్పేసి ఖచ్చితంగా అయితే దేవుని చిత్తం అయితే నెరవేర్చారండి. ఈయన చేసిన అద్భుత కార్యాలను మనందరం తెలుసుకోవడం అది మనకి మహిమకరం అన్నమాట. మనందరం కూడా ఖచ్చితంగా దేవుని పని కోసం అయితే మనం మొదలు పెడితే అది పూర్తి చేసేది యేసయ్య మాత్రమేనండి. మనం ఈరోజు ఖచ్చితంగా అనమాట దేవుని పని చేయడానికి ఎదురు చూస్తూ ఉందామండి. దేవుడు మిమ్మల్ని దీవించు.